గొర్రెల పంపిణీ పథకం మధ్యలోనే ఆపేసిన రేవంత్ రెడ్డి గారు వచ్చిన 100 రోజుల్లోనే రెండో విడతలో గొర్రెలను మేము పంపిణీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు లబ్ధిదారులు చెల్లించిన డబ్బులను తిరిగి వాళ్ళ అకౌంట్లోకి మళ్ళీ తిరిగి జమ చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. ఇది పాలన తెలిసిన వాడికి ఉన్న నిబద్ధత, పాలన తెలియని వాడికి ఉన్న నిబద్ధత. కేసీఆర్ ఎంతో కష్టపడి ఎంతో శ్రమ కూర్చి దాని గురించి ఎంతో అధ్యయనాలు చేసి అధికారులను వేరే రాష్ట్రాలకు పంపి అక్కడ ఉన్న గొర్రెల సమస్యలని వాళ్ళు ఏదో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చాలా రాష్ట్రాలకు పోయి అక్కడ పోయి అధ్యయనం చేసి వచ్చి ఒక రేటు పెట్టి ఎట్లా ఆదుకుందామని చెప్పి ఒక మంచి పథకాన్ని, చాలా మంచి హృదయంతో ప్రవేశపెట్టిన పథకాన్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. చూడండి ఇప్పుడు ఎవరికి మేలవుతున్నారు, ఎవరికి చెడవుతున్నారో ఆలోచించుకోండి. కేసీఆర్ ఉంటే ఎట్లుండే, కేసీఆర్ లేకపోతే ఎట్లుండే ఆలోచించండి మీరే.